అందరికీ నమస్కారం. ఇటీవల కూటమి ప్రభుత్వానికి మంచిగా ఎవరైనా మాట్లాడినా, వాళ్ళు మాట్లాడిన మాటలు కూటమి ప్రభుత్వానికి మేలు చేసే విధంగా ఉన్న వైసీపీ కావచ్చు, వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, ట్రోల్ చేయటమే పనిగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా సరే వైసీపీ సోషల్ మీడియాలో ఏదో అలా నాయకుడి మీద అభిమానంతో ఇలాంటి వాటిని ట్రోల్ చేస్తున్నారేమోలే, కూటమికి మంచి పేరు వస్తే చూడలేక ట్రోల్ చేస్తున్నారేమో అనుకోవచ్చు. కానీ వైసీపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఇదే ట్రోల్స్ని చేయటం, అంటే రోజా లాంటి వాళ్ళు లేదా కళ్యాణి లాంటి వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడటం అనేది ఇప్పుడు విచిత్రంగా ఉంది. దేని గురించి మాట్లాడుతున్నామంటే, స్త్రీ శక్తి పథకం ప్రారంభించి సరిగ్గా ఆగస్టు 15 నాటికి సంవత్సరం అయింది. 2025 ఆగస్టు 15 ప్రారంభించారు. 2026 ఆగస్టు 15 నాటికి సంవత్సరమైన నేపథ్యంలో చంద్రబాబు గారు కొంతమంది మహిళలతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకనంటే స్త్రీ శక్తి మీకు ఎలా ఉపయోగపడింది, దీనివల్ల మీరు ఏమైనా సేవ్ చేసుకోగలుగుతున్నారా, దీనివల్ల మీకు సంవత్సరానికి ఎంత మిగిలి ఉంటుంది, అది మీ ఆర్థిక జీవనానికి ఏ విధంగా ఉపయోగపడింది, ఇలా కొంతమంది మహిళలతో ఇంటరాక్ట్ అయిన నేపథ్యంలో ఒక మహిళ, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వాస్తవానికి ఆవిడ గతంలో హైదరాబాద్లో ఉండేది. బట్ తరువాత ఈ ఉచిత బస్సు వచ్చిన తర్వాత ఏం చేసిందంటే, ఆవిడ నేటివ్ ప్లేస్ విశాఖపట్నం. సో విశాఖపట్నం నుంచి విజయనగరం ఫ్రీగా ట్రావెల్ చేస్తుంది. మేబీ విజయనగరం ఆవిడ ఆఫీస్ అయ్యి ఉండొచ్చు. డైలీ ఫ్రీగా ట్రావెల్ చేస్తున్నాను నేను, ఇలా ఫ్రీగా ట్రావెల్ చేయడం వల్ల నాకు ఒక 3,000 రూపాయలు మిగులుతున్నాయని చెప్పి ఒక మహిళ అయితే మాట్లాడటం జరిగింది. అందులో ఎక్కడ తప్పు లేదు. ఆవిడ గతంలో హైదరాబాద్లో ఉండేది, ఆ తర్వాత ఏపీ వచ్చేసింది. విశాఖపట్నం నుంచి విజయనగరం వరకు డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఫ్రీ బస్సుల్లో తిరుగుతుంది. దానికి సంబంధించి ఆవిడ ఎంతో కొంత నెలకి కొంత సేవ్ చేసుకోగలుగుతుంది. అదే విషయాన్ని అందులో చెప్పడం జరిగింది. అదే కోవలో ఆవిడ నేను అనేక మందితో కూడా మాట్లాడానండి. ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత కొంతమంది మహిళలు కూడా, అంటే గతంతో పోలిస్తే మహిళలు కూడా ఎక్కువగా తిరుగుతున్నారు బస్సుల్లో అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇందులో ఎక్కడ పొలిటికల్ కామెంట్స్ ఎక్కడ లేవు. అయితే దీన్ని వైఎస్ఆర్సీపీ రాజకీయం చేయడానికి తీసుకుంది. ఈవెన్ వైసీపీ అధికారిక సోషల్ మీడియాలో కూడా వాళ్ళ అధికార ప్రతినిధుల చేత, వాళ్ళ నాయకుల చేత దీని గురించి మాట్లాడిస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో మాట్లాడుతుంది. సో వరుదు కళ్యాణి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఈవిడ ఒక మహిళను తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేసింది. ఏంటి అంటే, వాస్తవానికి ఆ మహిళ పేరు ఏంటి అనేది మనకు తెలియదు. ఆ వీడియోలో కూడా మహిళ పేరు అయితే రాలేదు, నేను చూశాను మొత్తం. ఈవిడ కూడా మహిళ పేరు చెప్పకుండా చంద్రబాబు నాయుడు ఎలాంటి స్క్రిప్ట్లు చేసి దొరికిపోతాడంటే, ఆ మహిళ అంట హైదరాబాద్లో ఉండేదంట, చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు పథకాన్ని చూసి ఏపీ వచ్చేసిందంట, మరి హైదరాబాద్లో కూడా ఉచిత బస్సు పథకం ఉంది కదా, అక్కడ ఉండకుండా ఇక్కడ ఎందుకు వచ్చిందని చెప్పి మాట్లాడింది. బహుశా కళ్యాణి గారు ఎప్పుడు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఎక్కి ఉండరు నాకు తెలిసి, లేదా పక్క రాష్ట్రంలో బస్సులు ఎక్కి ఉండరు. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కేవలం తెలంగాణ మహిళలకు మాత్రమే ఉంటాయి. తెలంగాణ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఉచిత ప్రయాణం తప్ప, ఏపీ నుంచి వెళ్ళి అక్కడ జీవించి ఏపీ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి అక్కడ ఉచిత ప్రయాణం లేదు. బహుశా ఈ విషయం కళ్యాణి గారికి తెలియదు అనుకుంటా. అలాగే ఏపీలో కూడా తెలంగాణ వాళ్ళకి ఉచిత ప్రయాణం లేదు. తెలంగాణ కార్డులు ఉంటే తెలంగాణలో ప్రయాణం, ఏపీ కార్డులు ఉంటే ఏపీలో ఉచిత ప్రయాణం, అంతే. ఇక్కడ కార్డులు అక్కడున్నా, అక్కడ కార్డులు ఇక్కడున్నా అవి ఉచిత ప్రయాణానికి చెల్లవు. సో ఎందుకు వచ్చేసింది, అక్కడే ఉచిత బస్సు ఉంది కదా అని చెప్పి మాట్లాడింది. సో అక్కడ ఉచిత బస్సు చెల్లదు. సో మొదటి పాయింట్. రెండోది, చంద్రబాబు ఇచ్చిందే 2-3 బస్సులకి ఉచితంగా ఇచ్చాడు. అలాంటిది ఆ అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉండి ఉచిత బస్సుల్లో, అంటే చంద్రబాబు నాయుడు పల్లె వెలుగు బస్సుల్లో తిరిగిందా, చంద్రబాబు నాయుడు ఇచ్చిన పల్లె వెలుగు బస్సుల్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జర్నీ చేసిందా అని మాట్లాడారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎందుకు పల్లె వెలుగు బస్సుల్లో జర్నీ చేయకూడదు? రెండోది, మీరు ఇచ్చిందే 2-3 బస్సులు అన్నట్టుగా మాట్లాడింది. వాస్తవానికంటే కళ్యాణి గారికి బేసిక్గా తెలిసి ఉండకపోవచ్చు, అందుకనే నేను ఫ్యాక్ట్స్తో సహా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మొత్తం 5 బస్సులు ఏంటంటే, సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్. సో వీటన్నిటికీ కూడా ఫ్రీ ఉంది. వేటికి ఫ్రీ లేదంటే సూపర్ లగ్జరీ, ఆల్ట్రా డిలాక్స్, ఏసీ వంటి బస్సులకు మాత్రమే లేదు. అంటే వాస్తవంగా మొత్తంగా మన దగ్గర ఉన్న బస్సుల్లో చూసుకుంటే ఒకసారిగా ఏపీఎస్ఆర్టీసీ దగ్గర అధికారిక లెక్కల ప్రకారం 9,978 బస్సులు ఉంటే అందులో 7,631 బస్సులు, అంటే ఏపీఎస్ఆర్టీసీలో నడుస్తున్నటువంటి మొత్తం బస్సుల్లో 76% బస్సులు ఈ 5 బస్సులే. మిగిలిన 24% మాత్రమే మనం మాట్లాడుకున్నటువంటి సూపర్ లగ్జరీ కావచ్చు, అల్ట్రా డిలాక్స్ కావచ్చు, ఏసీ కావచ్చు, ఈ బస్సులు కేవలం 24, అంటే ప్రతి 100 బస్సుల్లో 76 బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది. మిగిలిన 24 బస్సుల్లో మాత్రమే
ఉచిత ప్రయాణం చేయడానికి అవకాశం లేదు. ఇక వీళ్ళు చెప్పినటువంటి డిలాక్స్, అల్ట్రా డిలాక్స్, సూపర్ లగ్జరీ ఏసీ బస్సులో మనం ఎక్కడికి ప్రయాణిస్తామంటే సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తాం. ఎక్కువగా సుదూర ప్రాంతాలకు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో ఒక ప్రాంతం నుంచి శ్రీకాకుళంలో విజయనగరం నుంచి హైదరాబాద్ రావాలనుకోండి, అలాంటి వాళ్ళు పల్లెవెల్లి బస్సుల్లో రాలేరు. సో అప్పుడు వీళ్ళు మనం మాట్లాడుకున్నటువంటి ఏదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లేదో ఆ బస్సులో ప్రయాణిస్తారు. అంతే తప్ప లోకల్లో ప్రయాణించే 5 కిలోమీటర్లకి, 10 కిలోమీటర్లకి లేదా 15-20 కిలోమీటర్లకు సూపర్ లగ్జరీలలో వాటిలోనూ ప్రయాణించరు. సాధారణంగా సూపర్ లగ్జరీలో కావచ్చు, అల్ట్రా డిలాక్స్లో, ఏసీలో ఎవరు ప్రయాణిస్తారు? బేసిక్గా ఎవరు ప్రయాణిస్తారు? కొంచెం డబ్బు చెల్లించగలిగి ఉండేవాళ్ళు, ఎక్కువ దూరం వెళ్ళాలనుకునే వాళ్ళు ప్రయాణిస్తారు. అంతేగాని రెగ్యులర్గా తిరిగే వాళ్ళు ప్రయాణించే అవకాశం తక్కువ. సో ఇది పాపం కళ్యాణి గారికి తెలియదు అనుకుంటా. సుమారుగా అంటే ఒక రోజులో ప్రతి 100 మందిలో 62 మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు అనుకుంటే, ఆ 62 మంది ప్రధానంగా ఈ 5 రకాల బస్సుల్లోనే ప్రయాణం చేస్తున్నారు. మిగిలిన 38 మంది పురుషులు కావచ్చు లేదా వేరే వేరే వాళ్ళు కావచ్చు. అంటే రోజుకి 100 మంది ప్రయాణం చేస్తే ఏపీఎస్ఆర్టీసీలో అందులో 68 మంది మహిళలే ఉంటున్నారు. ఆ 68 మందిలో కూడా 90% ఈ 5 రకాల బస్సుల్లోనే ప్రయాణం చేస్తున్నారు. ఇది అధికారికంగా చెప్పినటువంటి లెక్కలు, నేను నా అంతటా చెప్పినటువంటి లెక్కలు కాదు. సో ఆవిడికి బస్సులు తెలియకపోవటం వల్ల బహుశా అంటే ఈ ఫ్యాక్ట్స్ తెలియకపోవడం వల్ల మాట్లాడి ఉండవచ్చు. అంటే ఎందుకు చులకం చేసి మాట్లాడాలని నేను అడుగుతున్నా. ఆవిడ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, పైగా ఆవిడేదో సోషల్ మీడియాలో చూసా ఆ అమ్మాయికి సంబంధించినటువంటి రీల్స్ను సోషల్ మీడియాలో పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ రీల్స్ చేసుకోకూడదని నాకు ఎక్కడ అర్థం కాలే. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకోకూడదా, లేదా ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి పెయిడ్ ప్రమోషన్లు చేసుకోకూడదా? నాకు అర్థం కాల. తప్పేం కాదే. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి పెయిడ్ ప్రమోషన్స్ చేసుకోవచ్చు, తప్పేం కాదే. ఆవిడ చేసినటువంటి కొన్ని పెయిడ్ ప్రమోషన్స్ తీసుకువచ్చి అంటే వీళ్ళు ఎలా ట్రోల్ చేశారంటే, నేను దాని గురించే మాట్లాడుతున్నాను. అంటే మహిళలను అంత చులకం చేసి మాట్లాడతారా? పైగా ఈ వరద కళ్యాణి కూడా ఒక మహిళ అయి ఉండి సాటి మహిళలను అంత ట్రోల్ చేసే విధంగా మాట్లాడాలా? నాకు అర్థం కాల. ఏం చేసింది ఆ అమ్మాయి? తప్పేముంది? ఎస్, నేను పలానా ప్లేస్ నుంచి విశాఖపట్నం నుంచి విజయనగరం డైలీ సర్వీస్ చేస్తున్నాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి 5 రకాల బస్సుల్లో ఉపయోగించుకుంటుంది. ఎస్, తప్పులేదు. దాన్ని మీరెందుకు ట్రోల్ చేయాలి? అసలు సాఫ్ట్వేర్ ఎంప్లాయే కాదు, ఆవిడ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉంటుంది, అందుకనే ట్రోల్ చేస్తారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాదని మీరు ఎలా చెప్తారు? ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గానో, ఫేస్బుక్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు గానో ఉండకూడదని ఎక్కడుంది? మరీ కామెడీ ఏంటంటే, నిన్న మీటింగ్లో కొందరితో కొన్ని స్కిట్స్ చేయించడం జరిగింది. వీళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారనమాట. ఆ స్క్రిప్ట్లో ఫ్లోలో ఏంటంటే, ఒక అమ్మాయితో ఒక స్కిట్ చేయిస్తూ పచ్చి అబద్ధాలు చెప్పి అడ్డంగా దొరికిపోయారు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంట హైదరాబాద్ నుంచి వైజాగ్ కి ఫ్రీ బస్ కోసం వచ్చేసారంట. వీళ్ళు ఇచ్చిన స్కిట్ హైదరాబాద్ నుంచి వైజాగ్ కి ఫ్రీ బస్ కోసం వచ్చేసారంట. వీళ్ళ స్కిట్ లో ఎలా అడ్డంగా దొరికిపోయారు అంటే, మరి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఈ ఫ్రీ బస్ అనేది ఇక్కడ కాదు, దీనికంటే ముందే తెలంగాణలో ఫ్రీ బస్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఫ్రీ బస్ ఉంటుండగా ఆ ఫ్రీ బస్ కోసం ఆ మహిళ ఎందుకు విశాఖపట్నం వచ్చేస్తారు? అక్కడ పచ్చి అబద్ధమని అర్థమైపోయింది. అలాగేనంట ఆవిడంట రోజుని ఫ్రీ బస్ లో, విజయనగరం అమ్మాయి అనమాట ఆవిడ, విజయనగరం నుంచి వైజాగ్ ఫ్రీ బస్ లో వస్తూ ఉంటారట. ఆవిడ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది అనమాట. ఇందులో వీళ్ళు ఒక లాజిక్ మిస్ అయ్యారు. విజయనగరం నుంచి విశాఖపట్నం కి వెళ్లే సూపర్ లగ్జరీ బస్ లో ఫ్రీ బస్ ఉందా? లేదు కదా. అలాగే తీసుకుంటే నాన్ స్టాప్ బస్ లో ఫ్రీ బస్ ఉందా? లేదు కదా. అలాగే ఏసీ బస్ లో ఏమైనా ఫ్రీ బస్ ఉందా? అది కూడా లేదు. మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అమ్మాయి విజయనగరం నుంచి వైజాగ్ కి పల్లె వెలుగు బస్ లో వస్తుందా? లేదంటే అల్ట్రా పల్లె వెలుగు బస్ లో వస్తుందా? లేదంటే ఎక్స్ప్రెస్ బస్ లో వస్తుందా? నాకు తెలియక అడుగుతున్నాను. మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా జాబ్ చేస్తున్న అమ్మాయితో ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్పించారు కదా, నిజంగా మీకు సిగ్గు అనిపించట్లేదా చంద్రబాబు నాయుడు గారే? నేను అడుగుతూ ఉన్నాను. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైనా పల్లె వెలుగు బస్సుల్లో వస్తూ ఉన్నారా? విన్నారు కదా ఆవిడ మాట్లాడింది ఏంటంటే, చంద్రబాబు గారు స్క్రిప్ట్ ఇస్తే ఆ అమ్మాయి చదివి దొరికిపోయిందంట. అసలు ఈ రోజుల్లో మీరు విన్నారు కదా, తెలంగాణలో ఏపీ కంటే ముందే ఫ్రీ బస్సు ఉంది కదా, ఇక్కడికి ఎందుకు రావడం అంది. నేను అదే చెప్పా, ఆవిడ అవగాహన రాహిత్యానికి నిదర్శనం. తెలంగాణలో ఫ్రీ బస్సు ఉంటే అది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే, ఏపీ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి చెల్లదు. ఈ అమ్మాయిది విశాఖపట్నం అని మీరే చెప్తున్నారు కదా, విజయనగరం అని మీరే చెప్పారు కదా. సో వాళ్ళకి తెలంగాణ ఆధార్ కార్డు ఎందుకు ఉంటుంది? ఉండదు. రెండోది, ఈ అమ్మాయి మీరు 3 బస్సుల పేర్లు చెప్పారు. ఏదో ఏసీ బస్సు, నాన్ స్టాప్, ఇంకో బస్సు ఏదో చెప్పారు. ఈ బస్సుల్లో కాకుండా మిగిలిన ఏ బస్సుల్లోనైనా ప్రయాణించవచ్చు కదా. నిందా చెప్పింది అదే. 100 బస్సుల్లో 24 బస్సులకు మాత్రమే అవకాశం లేదు, కానీ మిగిలిన 76 బస్సులకు ఉచిత ప్రయాణ అవకాశం ఉంది. ఎందుకంటే ఆ 76 5 రకాల బస్సుల్లోనే ఉన్నాయి. సో ఈ 5 రకాల బస్సులే ఎక్కువ, ఉన్న బస్సుల్లో 5 రకాల బస్సులే ఎక్కువ. సో అందులో ప్రయాణించవచ్చు, తప్పే ఉంది. విశాఖపట్నం నుంచి విజయనగరానికి ప్రయాణించడంలో తప్పే ఉంది.
పల్లె వెలుగులోనో అల్ట్రా పల్లె వెలుగులోనో లేకపోతే ఇంకో దాంట్లోనో సిటీ బస్సులోనో ప్రయాణించడంలో తప్పేముంది? దీన్ని అంటే ఈవిడ ఒక మహిళ ఉచిత బస్సు వల్ల వచ్చిన లాభం గురించి మాట్లాడింది. దాన్ని ఈ విధంగా ట్రోల్ చేసే విధంగా వీళ్ళు మాట్లాడటం అవసరం. మీరు చూడండి, వైసీపీ సోషల్ మీడియాలో ఎంత దారుణంగా ఈ అమ్మాయిని ట్రోల్ చేస్తూ ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నట్టు గతంలో చేసినటువంటి వీడియోలను బయటకు తీసుకొచ్చి సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టారు మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఎంత స్పష్టంగా కనపడుతుందో. అంటే ఎందుకు ఒక మహిళను అంతగా ట్రోల్ చేయాలని నేను అడుగుతున్నా. ఆ మహిళ సాఫ్ట్వేర్ ఇంజనీరు కాదని మీరు చెప్పగలరా? ఇన్ఫ్లుయెన్సర్గా ఉండొచ్చు, అది తప్పు కూడా కానే కాదు. రెండోది, ఇక్కడ వీళ్ళని అబద్ధం చెప్పించాల్సిన అవసరం ఏముంది? కోట్ల మంది ఉచిత ప్రయాణాలు చేశారు కదా, అబద్ధం చెప్పించాల్సిన అవసరం ఏముంటుంది వీళ్ళకి? ఈ రోజుల్లో సోషల్ మీడియా యుగం కదా, అబద్ధాలు చెప్తే ఉట్టినే దొరికిపోతారు కదా. రేపొద్దున ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని చెప్పి నిరూపించుకుంది అనుకోండి, ఏ ఐడి కార్డు బయటపెట్టి లేదా ఆఫీసులో పనిచేసేటప్పుడు ఇదిగో నా సాఫ్ట్వేర్ ఆఫీసు నన్ను ట్రోల్ చేశారని చెప్పి మాట్లాడింది అనుకోండి, నువ్వు మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా ఉండి తల ఎక్కడ పెట్టుకుంటావు? సరే, సోషల్ మీడియా అంటే వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికి కక్కుర్తిపడి దాన్ని చేశారేమో అనుకోవచ్చు. ఎక్కడ పెట్టుకుంటుంది తల? పెట్టుకోలేరు కదా. నువ్వు ఒక పార్టీకి మహిళా అధ్యక్షురాలుగా ఉండి సాటి మహిళని ఎంత దారుణంగా ట్రోల్ చేస్తూ మాట్లాడావంటే నువ్వు మహిళలకి మీ పార్టీలో ఉన్నటువంటి గవర్నమెంట్ అర్థమవుతుంది. రేపొద్దున మహిళ నిజంగానే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని బయట పడితే ఈ కళ్యాణి తల ఎక్కడ పెట్టుకుంటుంది? అప్పుడు తిరిగి మిమ్మల్ని ట్రోల్ చేస్తారు, కళ్యాణిని ట్రోల్ చేస్తారు. ఈవిడికి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. అప్పుడు స్క్రిప్ట్ ఎవరితో అర్థమైపోద్ది, ఆ అమ్మాయిది స్క్రిప్టా కళ్యాణిది స్క్రిప్టా అనేది ఆ రోజు అర్థమైపోద్ది. సో కాబట్టి ఏంటంటే కూటమికి ఏదో మంచి జరుగుతుందనో లేదా వాళ్ళకి అనుకూలంగా మాట్లాడారనో ఈ టైప్ ఆఫ్ ట్రోల్స్ కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగానే అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాదు అనుకోండి, ఓకే రైట్, ఇదిగో ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాదంట, ఈ అమ్మాయితో మాట్లాడిచ్చారంటే అది ఒక అర్థం. ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయో కాదో మీరు ఎలా డిసైడ్ చేస్తారు? డిసైడ్ చేయలేరు కదా. సో ఇది అంటే వైసీపీ ఇటీవల చేస్తున్నటువంటి రాజకీయాలు, ముఖ్యంగా ఒక సాటి మహిళ ఉండి మరొక సాటి మహిళ మీద ఇంత దారుణమైనటువంటి ట్రోల్స్. మళ్ళీ దీన్ని వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో వేసుకుంది. చూడండి మీరు, వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో వేసుకుంది. దీన్ని ఎంత దారుణం అంటే ఎంత దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నారు అనడానికి ఇదే ఉదాహరణ. సో మీరు ఎలా చూస్తారు ఆ మహిళను వైసీపీ ట్రోల్ చేస్తూ మాట్లాడడానికి? మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.